పెద్ది వివాదం మీద మరికొంత ఇంటర్వ్యూలు ఓ ఇంగ్లీష్ పేపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కీలకమైనటువంటి వివరణ ఇచ్చుకొచ్చారు. చాలామంది ఇట్లాంటి మంచి కథలో జాన్వీ కపూర్ ట్రాక్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సినిమాకి ఆ పాత్ర అనవసరమని కామెంట్ చేశారు. నా గత సినిమాతో ఉప్పెనతో పోలిస్తే పెద్ది కథ నేను పూర్తి భిన్నంగా రాసుకున్నా. కొండల ప్రాంతంలో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి పెద్ది. మొదట అతడిలో మొర్రతనాన్ని చూపించి సినిమా చివరిలో దాన్ని సరిదిద్దాలని భావించాను. అతడు పెరిగిన వాతావరణం వల్ల అలా ఉన్నాడని, అతను మారడానికి అమ్మాయి జాహ్నవి కపూర్ ప్రేమ కూడా ఒక కారణం కావాలని ఆ పాత్రలో రాశాను. అయితే స్క్రీన్ ప్లేలో కొన్ని సన్నివేశాలు అపార్థానికి దారితీసినాయి. దీంతో అందరూ ఆ పాత్రను తప్పుగా అర్థం చేసుకున్నారు. విడుదల తర్వాత వచ్చిన విమర్శలను మేము పరిగణలోకి తీసుకున్నాం. ఆ సన్నివేశాలను గుర్తించి సినిమా నుంచి తొలగించామని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పెద్దిగా రామ్ చరణ్ తన నటనతో ఒప్పించినటువంటి సందర్భంలో జోడీగా జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్ర కనిపించడం, ఆ పాత్రను గ్లామర్కే పరిమితం చేశాను. పరిచయ సన్నివేశాల్లో కూడా ఆమె చూపిన విధానం మీద విమర్శలు రావడంతో వివాదం పక్కన పెడితే జూన్ 4న విడుదలయ్యాక ఇప్పటికీ 315 కోట్లు సంపాదించింది సినిమా.